అమరావతి రాజధాని పరిధిలోని ఉండవల్లిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండో విడత భూమి ఇవ్వడం కోసం అక్కడ రైతులు సిద్ధంగా లేరు. తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. బట్ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితులైనా ఆ భూమి తీసేసుకోవాల్సిందే అని చెప్పి చాలా కమిటెడ్గా ఉన్నారు. అక్కడ పచ్చని పంట పొలాలు ఉన్నాయి. ఈరోజు జేసీబీలు తీసుకొని పోలీసులను తీసుకెళ్ళి అధికారులు నేరుగా ఆ పచ్చని పంట పొలాలను అయితే జేసీబీలతో ధ్వంసం చేసుకుంటూ ఆ భూమికి సంబంధించినటువంటి రైతులు అడ్డుపడుతూ ఉంటే వాళ్ళను పోలీసులతో లాగి పక్కన పడేసి నిజంగా అవి చూస్తే భలే పెయిన్ అనిపించింది. పచ్చని పంట పొలాలు జేసీబీలతో వాటిని ధ్వంసం చేసేస్తున్నారు ప్రభుత్వం భూమి తీసేసుకోవాలని. ఆ పొలాలతోటి ఆ రైతులకి ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. కూల్చేస్తుంటే వాళ్ళు అడ్డపడుతూ ఉంటే ఈడ్చి అవతల లాగి పడేసి ఇప్పటికే అమరావతి కోసం వేల ఎకరాల భూమి అందుబాటులో తీసుకున్నారు. అంత భూమి సరిపోలేదని చెప్పి మళ్ళీ భూమి కావాలని చెప్పి రెండో విడత ఇవ్వకపోతే పంట పొలాలు ఇలా ధ్వంసం చేసి అసలు దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారో. సరే, ప్రభుత్వ అవసరాలకు భూమి అవసరం అనుకుంటే ఆ క్రమంలో వాళ్ళని కన్విన్స్ చేయడం, వాళ్ళను ఒప్పించడం, వాళ్ళకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వడం, ఏవో మార్గాలు అయితే ఉన్నాయి. సో కనీసం అక్కడ పంట వచ్చేంతవరకు, చేతికి వచ్చేంతవరకైనా ఆగకుండా పచ్చని పంట పొలాలను ధ్వంసం చేసి అటువంటి వాటికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఎలా మద్దతు ఇస్తారు? రేపు ఆ పొలాలు వాళ్ళ వంతు వచ్చింది, రేపు మీ పొలాల వంతు రావచ్చు. బహుశా ఇలాంటివి ప్రశ్నించడం, ఇలాంటివి కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుతాయనే కాబోలు. కేబినెట్ సమావేశాల్లోనే ఆ వ్యతిరేకత లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలని గంటలు చర్చించుకుంటూ ఉన్నారు. ఇలా ఆ వ్యతిరేకత కూడా లేకపోతే పచ్చని పంట పొలాలు కాకపోతే ఇంకేదైనా లాగేసుకోవచ్చు. ఇట్లా ప్రభుత్వ అవసరాల కోసం తీసుకుంటే ఓకేనేమో, కానీ అవసరం ఎంతవరకు? అవసరం ఎన్ని వేల ఎకరాల వరకు? అదైతే చర్చే కదా, అదైతే ప్రశ్నే కదా. ఏమో మరి ఇది ఎట్లా సమర్థించాలో, ఇది ఎట్లా ధర్మం అనాలో, ఇలా లాగేసుకోవడం న్యాయం అని చెప్పి ఎట్లా సమర్థించాలో సరే ఏ కోశాన ఆలోచించినా కూడా ఒక ముక్క అర్థం కాదు నాకైతే.